నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికున్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణ మస్తు అనే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువు గారు. గురుగారు, యాక్చువల్గా కళ్యాణం అని గుర్తు రాగానే కుజదోషం గురించి చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అబ్బాయికి కుజదోషం ఉండి అమ్మాయికి లేకపోతే, లేదా అమ్మాయికి కుజదోషం ఉండి అబ్బాయికి లేకపోతే వాళ్ళు వివాహం చేసుకోవచ్చా? లేదు అంటే ఒకవేళ ఇద్దరికి కుజదోషం ఉంది, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, అప్పుడు వివాహం చేసుకోవచ్చు అంటారు. అసలు ఎలా చూసుకోవాలి ఈ కుజదోషాన్ని? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే కుజదోషం గురించి చెప్పేటప్పుడు ప్రజల్లో చాలామంది కూడా కొంత భయభ్రాంతులు చెందుతున్నారు. భయభ్రాంతులు అంటే కుజుడు ఏదో చేసేస్తాడనే ఒక ఉద్దేశంతో చాలామంది కూడా భయపడుతున్నారు, పేరెంట్స్ అవును. కానీ పిల్లలు కానీ. అసలు కుజుడు ఏంటంటే ప్రమాదాన్ని సూచించే గ్రహమే కుజుడు. ఉమ్, అంటే మంగళుడు అంటారు, అంటే మంగళకరమైన వాడే. కానీ జీవితాన్ని కొన్ని సత్యాలు నేర్పించేవాడు శనితో పాటు కుజుడు కూడా. ఉహుహు, అంటే ఒక వాహనాల మీద మనం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది అంటే మనం అంత స్పీడ్ వెళ్ళకూడదని కూడా అర్థం. అది కుజుడు కారణం. ఉమ్, రెండోసారి జాగ్రత్తగా మనం ఉండాలని అర్థం. అవును. చాలామంది కూడా కుజదోషం అనేది జాతకంలో ఉండే ఆ, పెళ్లికి సంబంధించిన విషయంలో మనం కుజుడిని చూసినట్లయితే 2, 4, 7, 8, 12 స్థానాల్లో జన్మలగ్నం నుంచి కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. ఉమ్, మనం గత వీడియోలో కూడా కుజదోషానికి కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్పుకున్నాం, ఉమ్, భయపడాల్సిన పనేం లేదని. కానీ ఒక అబ్బాయి జాతకంలో, ఒక వధువు జాతకంలో కుజదోషం ఉంది, ఉమ్, ఒక వరుడు జాతకంలో కూడా కుజదోషం ఉంది. ఉమ్. మరి వాళ్ళిద్దరు కూడా ఇద్దరికి కుజదోషాలు ఉన్నప్పుడు చేసుకోవచ్చా చేసుకోకూడదు అవును. అనేది ఒక క్వశ్చన్ ఇది. ఉమ్, అయితే ఇక్కడ కుజదోషం విషయంలో ముందు ముఖ్యంగా వస్తే 2 జాతకాల్లో కుజదోషం అనేది ఉంటే వధువు జాతకంలో మైనస్ అని అర్థం, వరుడు జాతకంలో మైనస్ అని అర్థం. ఉమ్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని అర్థం. ఓకే. అంటే ఈ జాతకంలో ఉండే ఏదైతే దోషాలనేవి ఉంటాయో ఆ జాతకంలో కూడా అలాంటి దోషాలు ఉంటాయి. ఉమ్, అంటే ఎందుకు కారణం, ఎందుకు గురువుగారు నిజంగా కుజదోషం అనేది ఉంటే ఇద్దరికి కూడా ఇబ్బందికరమైన వాతావరణమేగా ఆ ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే. అవును. అలా ప్రాక్టికల్గా ఆలోచన చేసే మెథడ్ వేరుగా ఉంటుంది, జ్యోతిష్యపరంగా వేరుంటుంది. ఉహుహు, జ్యోతిష్యపరంగా అంటే ఒక అమ్మాయికి కుజదోషం అనేది ఒకటి ఉంది, ఉమ్, అబ్బాయి కుజదోషం ఉంది. అంటే ఇద్దరికీ కోపం ఉంటుంది, ఇద్దరు కోపపడతారు, ఇద్దరు కలుసుకుంటారు మళ్ళీ. ఓకే. అంటే ఇద్దరు అనుకుంటారు. ఇప్పుడు చాలామంది మనం భార్యాభర్తలు చూస్తున్నాం, ఇద్దరు అరుచుకుంటారు, మళ్ళీ సాయంత్రం కల్లా ఇద్దరు కలుసుకుంటారు. అవును. వాళ్ళకి తిట్టుకోకపోతే కొట్టుకోకపోతే వాళ్ళకి ఆనందం ఉండదు కొంతమందికి. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో. మనం ఆ, ఆ, అందరినీ ఆలోచన చేస్తే అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కొంత డామినేషన్ చేసే వ్యక్తులు ఉంటారు, భార్య డామినేషన్ చేయొచ్చు, భర్త డామినేషన్ చేయొచ్చు. ఉమ్, ఇద్దరు డామినేషన్ వల్ల ఇద్దరు ఒక ప్యారలల్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అవును. కాబట్టి ఇక్కడుండే మైనస్ అక్కడుండే మైనస్ ప్లస్ అవుతుంది. ఉమ్, అంటే వాళ్ళ యొక్క బుద్ధులు కానీ తర్వాత వాళ్ళ యొక్క జాతకంలో కానీ ఏదైతే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అవును. కాబట్టి ఇద్దరికీ ఒకే అనుగుణంగా ఉండాలి, ఇద్దరు ఒకే రకంగా ఉండాలి, ఇద్దరి యొక్క ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉంటే సరిపోతుందని ఒక ఆలోచన చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు కుజుడు వాహనానికి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు, అంటే ఆరోగ్యానికి ఇంపార్టెంట్గా కారకుడు. ఇప్పుడు ఇద్దరికి కూడా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటారు, ఇద్దరు కూడా పరస్పరంగా ఆ వస్తువు కొనుగోలు చేయగలుగుతారు. ఉమ్, అలానే ఇక్కడ ఏంటంటే కుజుడు దోషం ఉంది అని అంటే ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అని అర్థం. అంటే ఇద్దరికి కూడా బాగుంటుంది అని అర్థం. అందువల్ల ఇద్దరూ కుజదోషం ఉంటే వివాహం చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ ఒకళ్ళ కుజదోషం ఉండి ఇంకోళ్ళ కుజదోషం లేకపోతే చేసుకోకూడదు, లేకపోతే దాన్ని పరిహారాలు చేసి చేసుకోవచ్చు అని కూడా ధర్మశాస్త్రం చెబుతుంది ఇక్కడ. ఉహుహు, కానీ వాళ్ళ నక్షత్రాలకి రెండిటికి ఉందా లేదా కూడా చూసుకోవాలి మనం.
కొంతమంది ఏం చేస్తుంటారంటే కుజదోషం ఉంది అని అనుకుంటారు, వాళ్ళ నక్షత్రానికి కుజదోషం ఉండకపోవచ్చు. హుహు. అలాంటివి కూడా ప్రత్యేకంగా కొంత అనాలిసిస్ చెయ్యాలి. అంటే కుజదోషం నిజంగా ఉందా లేదా, లేకపోతే ఇద్దరి కుజమహర్దశ జరుగుతుందా లేదా, ఇద్దరికి కూడా చిన్నప్పుడు కుజదోషం వెళ్ళిపోయిందా. ఇప్పుడు హ్మ్. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ ముగ్గురికి కూడా, ఈ 3 నక్షత్రం వాళ్ళకి కూడా కుజదోషం అనేది పెద్దగా వర్తించదు. హ్మ్. 50% ఎగ్జంప్షన్ అయినట్టు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నా కూడా. హ్మ్. దానికి కారణం ఏంది, చిన్నప్పుడే వాళ్ళ కుజమహర్దశ వెళ్ళిపోయింది. హుహుహు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లి సమయానికి వచ్చేటప్పుడు వేరే మహర్దశ ఏర్పడుతుంది. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. దాన్ని పరిహారం చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు. హ్మ్. భయపడాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు ఇద్దరికి ఒకళ్ళకి కుజదోషం ఉండి ఇంకోళ్ళకి కుజదోషం లేదు అనుకుందాం కాసేపు. సెకండ్ మోడల్, హ్మ్. అబ్బాయి కుజదోషం ఉంది, లేకపోతే అమ్మాయి కుజదోషం ఉంది. అమ్మాయికి అబ్బాయిలో ఎవరికొకళ్ళ కుజదోషం లేదు, మరి వివాహం చేయొచ్చా హ్మ్. అంటే ఒకళ్ళకి పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఒకళ్ళకి పరిహారం చేసుకుంటే ముందుకు ముందుకు వెళ్ళొచ్చంటారు. వెళ్ళొచ్చు. ఆ! ఆ నిజంగా ఉందో లేదో కూడా టెస్ట్ చేయాలిగా. హ్మ్. టెస్ట్ చేసిన నిజంగా ఉందనుకుందాం, మనం చెప్పిన 13 నక్షత్రాల్లో లేదు ఆ నక్షత్రం, కాదనుకోండి, నిజంగా ఉందనుకోండి, దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. హ్మ్. వేదం అనేది పుట్టింది ఎందుకు, దాని పరిహారం గురించే. అవును. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే బ్రహ్మ రాసిన రాతను ఎవరు చెరపలేదని అంటారు. అవును. అసలు వాస్తవంగా అది కాదు. బ్రహ్మ హ్మ్. అందరికీ 193 దేశాలందరికీ కూడా చిట్టాపద్దుల్లా కామర్సులా రాయల. ఆయన బ్రహ్మ రాసింది ఏంది, బ్రహ్మ రాసిన రాత నేను మాత్రమే చెరపలేను, కానీ మీ యజ్ఞయాగాది క్రతువుల వల్ల, దాన ధర్మాల వల్ల మీరు యొక్క పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించుకోవచ్చని ఆ బ్రహ్మే రాశాడు ఇక్కడ. హ్మ్. అందువల్లే కదా మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, శ్రీశైలంకి వెళ్ళి, తిరుపతికి వెళ్ళేది ఎందుకు వెళ్తాం. చాలామంది కూడా ఏం చేస్తుంటా అంటే భగవంతుడు కర్మ రాశాడు, ఇది ఇంతే అంటే ఇంకెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళటం, ఈ వేదం ఎందుకు. అవునా? అవును. క్యాచ్ మై పాయింట్. అవును. అర్థమైంది. అర్థమైంది కదా. కర్మ ఇంతే అన్నప్పుడు ఇంకెందుకు కర్మ, ఇంట్లో కూర్చోక దేవాలయానికి వెళ్ళటం ఎందుకు, దేవుడు వెలవటం ఎందుకు, ఈ అన్నమయ్య ఏంది, రామదాస్ ఏంది, ఈ మహావిష్ణువు ఏంది, పరమేశ్వరుడు ఏంది, హ్మ్. ఈ వ్రతాలేంది, ఈ పూజలేంది, నోములేంది. ఆ కర్మ ఫలితం తొలగించుకోవడానికే ఇవన్నీ భగవంతుడు ఏర్పరిచిన. వేదం కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం పెట్టిందే అందుకోసం. హ్మ్. మాకు ఈ కర్మ ఇంతేనండి, కొంతమంది అంటుంటారు మా కర్మ ఇంతేనండి, ఎవడు తొలగించలేరు. తొలగించుకోకపోతే ఇంకెందుకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవును కదా! అవును, వెళ్ళేది భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు, ఆ కర్మను మనం తొలగించుకోవటానికే. అవును. ఇప్పుడు బిచ్చగాళ్ళకి దానం చేస్తున్నాం ఎందుకు, ఆ కర్మ తొలగించుకోవటానికి. మంచి చేయడానికి పెళ్ళిళ్ళు, మంత్రాలు ఇవన్నీ ఉండటానికి కారణం ఏంది, కర్మను తొలగించుకోవటానికే ఇదంతా. హ్మ్. వేదం అనేది ఆ బ్రహ్మ సృష్టించింది వేదం. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు కూడా మరి ఎందుకున్నాయి, ఏంటంటే మన యొక్క కర్మను తొలగించడానికి. మంత్రశాస్త్రం అనేది భగవంతుడు ఇచ్చిన శాస్త్రం. హ్మ్. ఆ భగవంతుడు స్వయంగా ఆ నిర్మించిన శాస్త్రం అది. ఆ శాస్త్రాన్ని మనం చదువుకోవటం వల్ల మంత్రాలు, జపాలు, పూజలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవటం వల్ల తగ్గుతుంది. అందువల్లే కదా మన రామాయణంలో చూపించింది. హ్మ్. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశారు, మన దశరథుడు పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశాడు, ఆయన తెలియదా ఈ కర్మ ఫలితం. అవును. కొంతమంది అంటుంటారు చాలామంది, అబ్బా కర్మ ఏదుంటే అదే అండి, హ్మ్. వచ్చింది కదా నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. కర్మ ఎలా ఉంటే అలా అయితే ఇంకెందుకు కొంపలో కూర్చోక, అంతే కదా! ఇంకెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళటం, హ్మ్. అన్నవరం ఎందుకు, శ్రీశైలం ఎందుకు, మంత్రాలయం ఎందుకు. హ్మ్. మరి కర్మను తొలగించుకోవటానికే దేవుడి యొక్క ప్రార్థన చేసేది. హ్మ్. అది ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా కూడా మన దోషం తొలగిపోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి కారణం అదే. హ్మ్. మనం భగవంతుణ్ణి సేవ చెయ్యాలి, భగవంతుని ఆరాధన చెయ్యాలి. భగవంతుడిని చేయటం వల్ల మనం మంత్రాలు వినాలి, మంచితనం ఉండాలి, గౌరవించాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ అనుకోవాలి. అలాంటివన్నీ కూడా కర్మను తొలగించుకోవడానికి భగవంతుడు ఏర్పరిచిన శాస్త్రమే వేదం. అవును. అక్కడ మనం వేదాన్ని అనుసరించి ముందుకు వెళ్తే మనకు కర్మ ఫలితం అనేది తొలగిపోతుంటుంది. హ్మ్. అలాగా కుజదోషం ఉన్న వాళ్ళు కూడా దానికి అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని, కుజ జపమని, హ్మ్. అంగారక హోమం అని, ఇలాంటివన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి అవి తొలగించుకొని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్.
నిజంగా గురువుగారు చెప్తుంటే అలాగా వింటున్నంతసేపు కూడా నిజంగా అలా తేలుతున్నాం గాలిలోని నిజంగాను. ఎందుకంటే దోషాల గురించి చెప్తారే తప్పితే ప్రతి ఒక్కరు కూడా మన కర్మాల్ని మార్చుకోలేము అని అంటారు. మీరన్నది వాస్తవమే. బ్రహ్మ రాసాడు మనం ఎక్కడ చెరిపేయగలము అని అనేసి. మరి అలాంటప్పుడు ఎందుకని అందరూ బిడ్డ క్షేమంగా పుడితే మేము నడిచొస్తామని మొక్కుతారు. తలనీలాలు ఇస్తామని అవును. మొక్కుతారు. మరి అలాంటియన్నీ ఇంకెందుకు మొక్కడం? అవును. వదిలేయొచ్చు కదా! దానికి విలువ ఆ! లేనట్టేగా అప్పుడు. అలా అవునవును. కాదు. కర్మ అనేది తొలగించుకోవటానికి భగవంతుడే చేసిన అవును. సృష్టి ఇది. హ్మ్. మనం మంచితనంగా ఉండాలి, యజ్ఞయాగాది క్రతువులు ఉండాలి, ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకొని భగవంతుని ఆరాధన చేయాలి, అవును. పితృదేవతల్ని చక్కగా కొలవాలి. ఇవన్నీ చెప్పింది ఏంది? భగవంతుడేగా. అవును. నిజమే నీకు కర్మ గురుగారు. అనేది ఎలా తెలుసు? నీకు భగవంతుడు చెప్పింది. ఆ హ్మ్. భగవంతుడే చెప్పాడుగా కర్మను తొలగించుకోవచ్చని. హ్మ్. భగవంతుడే చెప్పాడు కర్మను తొలగించుకోవచ్చని. కర్మని ఎవ్వరూ తొలగించుకోలేరు. ఇవన్నీ చెబుతుంటారు. అవును. మరి ఆ కర్మను తొలగించుకోకపోతే ఎందుకయ్యా తిరుపతికెళ్ళటం మనం నిజంగా? అవును. శ్రీశైలం అంటే ఎందుకెళ్ళటం? హ్మ్. మరి ఇంట్లో కూర్చోవచ్చుగా. నిజంగా గురుగారు. మీరు చెప్తుంది వాస్తవమే. బట్ దీనికి అందరూ అంగీకరిస్తారని నేను ఒప్పుకోను. బట్ అయినప్పటికీ కూడా ఇది వాస్తవం మీరు చెప్పింది. అంగీకరించడం, ఇచ్చిపోవటం అనేదేందంటే బ్రెయిన్ హ్మ్. మెచ్యూరిటీ వాల్యూస్‌ని బట్టి ఉంటుంది అందులో. అవును. అంటే బుద్ధి బలాన్ని బట్టి ఉంటుంది. అందువల్లే హ్మ్. నవగ్రహాల్లో బుధుడు బుద్ధి కారకుడు అంటాడు. హ్మ్. అందువల్ల అందరూ అంగీకరించాలి. సత్యాన్ని ఎప్పుడైనా అంగీకరించాలి. మనకు వాళ్ళకి మంచి జరుగుతుంది. తెలియని మంచి జరుగుతుంటుంది. హ్మ్. అలాగా. నిజంగా గురుగారు. ఇంత చక్కటి సమాధానాల్ని మా కోసం మాకు తెలియని ఎంతో సమాచారాన్ని మాకు అందించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం మాకున్న అండి. మా ప్రేక్షకులకి నమస్కారం. అందించినందుకు.